తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నవనిర్మాణం అనే పేరుతో పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాను పవన్ కళ్యాణ్ వేస్తున్న వేషాలని పొందిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఆనందాలతో సంతోషంతో ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ 11 రోజులు అన్నం నీళ్లు మానేసిందని చెప్పుకున్న నువ్వు, అరిగోసపడ్డటువంటి నువ్వు, ఏర్పాటును అనువనుగా వ్యతిరేకించిన నువ్వు ఈరోజు తెలంగాణ గడ్డ మీదకి ఏ ముఖం పెట్టుకుని వస్తావు? ఫస్ట్ తెలంగాణలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, తెలంగాణలో మాట్లాడాలన్నా, తెలంగాణలో అడుగు పెట్టాలన్నా, తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలన్నా పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి మాట్లాడాలి. అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంది. కోస్తాంధ్రలో కొబ్బరి తోటలు కూలిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళు పడి తెలంగాణ వాళ్ళ జిస్టు దాకి కూలిపోయిందని చెప్పేసి మాట్లాడిన నువ్వు, తెలంగాణ వాళ్ళ కళ్ళని జిస్టు కళ్ళతో పోల్చినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది నీకు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతాం. పవన్ కళ్యాణ్ నువ్వు నీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానిని నిర్మించుకో. ఆ రాష్ట్ర ప్రజలు నిన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసింటూ ఆ రాష్ట్ర ప్రజలకు నువ్వు సేవ చేయి, సర్వీస్ చేయి. కానీ నువ్వు అక్కడనే పార్ట్ టైం పొలిటికల్ లీడరు, ఫుల్ టైం పొలిటికల్ లీడర్ కాదు, పార్ట్ టైం పొలిటికల్ లీడర్. కానీ అప్పుడప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొడితే అక్కడ నడుస్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసి ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలా రెచ్చగొట్టి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేసి ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. తెలంగాణ మనోభావాల్ని ఎవరు దెబ్బతీసినా, తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరు ఆటంకం కలిగించినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల మనోభావాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాన్ని ఎవరు ఆటంకపరిచే కిచ్చపరిచేటువంటి ప్రయత్నం చేసినా మా ప్రభుత్వం సస్యమరా ఊరుకోదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఇక్కడ చచ్చిపోయినటువంటి బీఆర్ఎస్ ని, ఇక్కడ చచ్చిపోయి లేవలేనటువంటి బీజేపీని లేపడం కోసం తెర వెనకాల వారికి పావులాగా నువ్వు ఉపయోగపడుతున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమనో, ఈ ప్రాంత ప్రజల మీద నీకు అభిమానమో, ఈ ప్రాంతం మీద నీకేదో నిజమంతా ప్రేమను అభిమానమో లేదు అనేటువంటి చాలా స్పష్టం. కాబట్టి పవన్ కళ్యాణ్ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు నీకు నీ రాజకీయ జీవితానికి ఒక స్పష్టత లేదు. చెగువేరా అన్నావు, భగత్ సింగ్ అన్నావు, ఆ తర్వాత చెగువేరాను భగత్ సింగ్ పక్కకు పెట్టినావు, బీజేపీ అంటున్నావు, ఇలా సనాతన ధర్మం అంటున్నావు. అంటే నీకు ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేని, స్పష్టత లేని, అస్పష్టతతో కూడుకున్నటువంటి రాజకీయ నేతలు నువ్వు. నీ కుట్రలు, నీ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలు, నీ కుట్రపూరితమైనటువంటి మాటలు, నీ కుట్రపూరితమైనటువంటి వైఖరిని తెలంగాణ ప్రజలు సహించరు, తెలంగాణ ప్రాంత ప్రజలు సహించరు. తెలంగాణలో నీకు ప్లేస్ లేదు, నీకు స్కోప్ లేదు. ప్రజాస్వామ్యబద్దంగా ఇక్కడ నువ్వు వచ్చి ఒక సినిమా తీసుకో, 4 డైలాగులు చెప్పుకొని పో, నీ అభిమానులను సంతోషం పెట్టుకో. కానీ ఇక్కడ రాజకీయ కుట్రలు చేస్తాము, రాజకీయ కుట్రలకు తెరదించుతాము, రాజకీయ కుట్రలకు ఇక్కడ మేము పావులు కదుపుతామంటే చూస్తూ తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణను అన్ని రంగాల్లో సరిచేసి ఒక అభివృద్ధి వైపుగా తెలంగాణను విజన్ 2047 ఒక లక్ష్యంతో ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో మీరు కుట్రపూరితంగా, ఒక కుట్రపూరితమైన బుద్ధితో, ఒక విషపూరితమైనటువంటి స్వభావంతో మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు మానుకోవాలి. ఫస్ట్ ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మరొక వేదిక చేసుకుని మీ విషయాన్ని మరొకసారి విషయాన్ని వెదజల్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఫస్ట్ మీరు గతంలో మాట్లాడినటువంటి అన్ని మాటలకు బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.
మీరు బహిరంగ క్షమాపణ తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. మీరు తెలంగాణ సమాజాన్ని అవమానించారు, అమరుల త్యాగాలను అవమానించారు, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానించారు. కాబట్టి దీనికి ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.